Hello everyone, welcome back to our channel Discipline to Developer. In this video, we are going to learn about conditional statements in Python. There are 4 types of condition control statements. They are if else, if else, nested if. ఇప్పుడు మనం ఫస్ట్ if స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి if స్టేట్మెంట్ సింటాక్స్ రాద్దాం. if condition రిటర్న్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అనేది కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది, అదే ఫాల్స్ అయితే అవుట్పుట్ ఇవ్వదు. సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ ఇస్తుంది, అదే ఫాల్స్ అయితే అవుట్పుట్ ఇవ్వదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్లో 15 స్టోర్ చేసుకుంటున్నాను. కండిషన్ రాద్దాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 20 ప్రింట్ ఎస్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్లో ఎస్ అని వచ్చింది. మనం కండిషన్ చూసినట్లయితే ఏ వాల్యూలో 50 ఉంది కదా, 50 గ్రేటర్ దాన్ 20 అంటే అది ట్రూ అవుతుంది కాబట్టి కండిషన్. సో అక్కడ మనకి ప్రింట్ ఎస్ అనే వచ్చింది. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ ఏ వాల్యూలో 10 స్టోర్ చేసుకుంటున్నా. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏమీ రాలా. సో ఒకసారి కండిషన్ చూద్దాం. 10 గ్రేటర్ దాన్ 20 ఫాల్స్ కాబట్టి మనకు అవుట్పుట్లో ఏమీ రాలేదు. ఇఫ్ స్టేట్మెంట్ అనేది కండిషన్ ట్రూ అయితేనే అవుట్పుట్ ఇస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఏమి అవుట్పుట్ ఇవ్వదు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సింటాక్స్ రాస్తున్నాను ఒకసారి. ఇఫ్ కండిషన్ రిటర్న్ స్టేట్మెంట్ ఎల్స్ రిటర్న్ ది స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎప్పుడైనా ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే అది ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ని రన్ చేస్తుంది లేదా ప్రింట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే అది ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ని రన్ చేస్తుంది లేదా ప్రింట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో 20ని స్టోర్ చేసుకుంటున్నాను. కండిషన్ రాద్దాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఎల్స్ ప్రింట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. ఒకసారి కండిషన్ చెక్ చేస్తే ఏజ్ అనే వేరియబుల్లో 20 డేటాని స్టోర్ చేసాం కదా, 20 గ్రేటర్ దాన్ 18 అంటే అది ట్రూ కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ని అది రన్ చేసింది. అంటే ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని అవుట్పుట్ వచ్చింది మనకి. ఒకసారి నేను ఏజ్ అనే వేరియబుల్లో డేటాని మారుస్తున్నాను. 20కి బదులుగా 10 అని ఇస్తున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. ఒకసారి కండిషన్ చూద్దాం. ఏజ్ అనే వేరియబుల్లో 10 ఉంది కదా, 10 గ్రేటర్ దాన్ 18 అంటే అది ఫాల్స్ కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకుండా చేసింది. అక్కడ ప్రింట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ దాన్ని రన్ చేసింది. సో మనకు అవుట్పుట్లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఎప్పుడైనా కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే అది ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ ఎల్స్ అనేది మల్టిపుల్ కండిషన్స్ని రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సపోజ్ అవర్ మార్క్స్ సిస్టమ్
దట్ మీన్స్ 80 అబోవ్ వస్తే ఏ గ్రేడ్ అని, 60 అబోవ్ వస్తే బి గ్రేడ్ అని, 40 అబోవ్ వస్తే సి గ్రేడ్ అని, 40 బిలో వస్తే ఫెయిల్ అని, అలాంటి మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను మార్క్స్ అనే వేరియబుల్లో 75 అనే డేటాని స్టోర్ చేసుకున్నాను. కండిషన్స్ రాద్దాం. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 80 ప్రింట్ గ్రేడ్ ఏ, గ్రేడ్ ఈజ్ ఏ. Elif marks greater than 60 print grade is B. Elif marks greater than 40 print grade is C. Else print fail. ఒకసారి రన్ చేసి చూద్దాం. అవుట్పుట్లో మనకు గ్రేడ్ ఈజ్ బి అని వచ్చింది. అంటే అది ఫస్ట్ కండిషన్ చూద్దాం. మార్క్స్ గ్రేటర్ దాన్ 80, 75 గ్రేటర్ దాన్ 80 ఫాల్స్ కాబట్టి కింద స్టేట్మెంట్కి వచ్చింది. మార్క్స్ గ్రేటర్ దాన్ 60 అంటే 75 గ్రేటర్ దాన్ 60 ఈ స్టేట్మెంట్ పాస్ అయింది కాబట్టి దానిలో ఉన్న బ్లాక్ ఆఫ్ ది కోడ్ని ఎగ్జిక్యూట్ చేసింది. ప్రింట్ గ్రేడ్ ఈజ్ బి అనే దాన్ని రన్ చేసింది. సో అక్కడ మనకు అవుట్పుట్లో గ్రేడ్ ఈజ్ బి అని కనపడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ మార్క్స్ ప్లేస్లో 75కి బదులు 45ని రాస్తున్నాను. రన్ చేస్తే ఇక్కడ గ్రేడ్ ఈజ్ సి అని వచ్చింది. సో మనం చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ మార్క్స్ గ్రేటర్ దాన్ 80 అంటే 45 గ్రేటర్ దాన్ 80 ఫాల్స్ కాబట్టి కిందకు వచ్చింది. 45 గ్రేటర్ దాన్ 60 ఫాల్స్ కాబట్టి కిందకు వచ్చింది. 45 గ్రేటర్ దాన్ 40 ట్రూ కాబట్టి అందులో ఉన్న బ్లాక్ ఆఫ్ ది కోడ్ని ఎగ్జిక్యూట్ చేసింది. అంటే మనకు అవుట్పుట్లో గ్రేడ్ ఈజ్ సి అని వచ్చింది. ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను 45 ప్లేస్లో 35 పెట్టాను. రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్లో ఫెయిల్ అని వచ్చింది. సో ఒకసారి చెక్ చేద్దాం కండిషన్స్ని. మార్క్స్ గ్రేటర్ దాన్ 80 అంటే 35 గ్రేటర్ దాన్ 80 ఫాల్స్ కాబట్టి కిందకు వచ్చింది. 35 గ్రేటర్ దాన్ 60 ఫాల్స్ కాబట్టి కిందకు వచ్చింది. 35 గ్రేటర్ దాన్ 40 ఇది కూడా ఫాల్సే కాబట్టి ఇక ఎల్స్లో ఉన్న ప్రింట్ ఫెయిల్ అనేదాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. పైన 3 స్టేట్మెంట్లు ఏది ట్రూ కాదు కాబట్టి ఇక ఎల్స్లో ఆటోమేటిక్గా ఎల్స్లోకి వచ్చేసింది. ఎల్స్లో ఉన్న బ్లాక్ ఆఫ్ ది కోడ్ని ఎగ్జిక్యూట్ చేసింది. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఇఫ్ స్టేట్మెంట్లోనే ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ రాయటాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఇక్కడ ఏలో 40 స్టోర్ చేసుకుంటున్నాను. కండిషన్ రాద్దాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 10 నాకు ఏ గ్రేటర్ దాన్ 10 ఉండాలి. అలాగే ఇంకో కండిషన్ రాద్దాం. ఇఫ్ ఏ మోడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈవెన్ నెంబరే ఉండాలి. సో ప్రింట్ ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 10. ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏ అనే నెంబర్ గ్రేటర్ దాన్ 10 అయి ఉండాలి అండ్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం.
రన్ చేస్తే మనకు అవుట్పుట్లో ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 10 వచ్చింది. ఒకసారి కండిషన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 10 అంటే 40 గ్రేటర్ దాన్ 10 ట్రూ అయింది కాబట్టి కింద ఉన్న ఇంకో ఇఫ్ స్టేట్మెంట్లోకి వచ్చింది. అక్కడ 40 మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 40 అనేది 2తో డివైడెడ్ బై అయితే 0 వచ్చిందా లేదా, అది సాటిస్ఫై అయింది కాబట్టి సో మనకి అక్కడ అది ప్రింట్ అయిపోయింది. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా ఆ 2 ఇఫ్ స్టేట్మెంట్లు పాస్ అయితేనే లాస్ట్ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ నేను 40 ప్లేస్లో 5 తీసుకుంటున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకు అవుట్పుట్లో రన్ చేసి చూద్దాం. చూస్తే అవుట్పుట్లో ఏమీ రాలేదు. సో ఇట్ మీన్స్ ఏంటంటే ఒకసారి కండిషన్ చెక్ చేద్దాం. ఏ గ్రేటర్ దాన్ 10 5 గ్రేటర్ దాన్ 10 ఫాల్స్ కాబట్టి అది అక్కడతోనే ఆగిపోయింది, కింద స్టేట్మెంట్లోకి రాలేదు. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ ట్రూ అయితేనే కింద ఉన్న ఇంకో ఇఫ్లోకి వస్తుంది. అది కూడా కండిషన్ ట్రూ అయితేనే కింద ఉన్న బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో దట్స్ ఇట్. ఈ కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డిసిప్లైన్ టు డెవలపర్. థ్యాంక్ యూ.